తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాంది పలికిన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు నాగలాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు ప్రణీత్ రెడ్డి సారథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అట్టహాసంగా నిర్వహించారు. నాగలాపురం గాంధీ సర్కిల్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం భారీ సంఖ్యలో తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా పేదల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం విశేషం. అలాగే పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ అలు పెరుగని నాయకుడు నవ్యాంధ్ర శిల్పి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, అదే దిశగా సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధికి అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తర్వాత నాగలాపురంలో శ్రీ వేద నారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ముఖ్యమంత్రి పేరిట శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ ముందు 108 కొబ్బరికాయలు కొట్టి భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగలాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. అందరూ కేక్ కటింగ్ కార్యక్రమం చూడండి మా మండల తరఫున చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం తమకిచ్చిన బాధ్యతను సక్రమంగా చూడండి చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, జై తెలుగుదేశం. గురించి ఒక ప్రియతమ ముఖ్యమంత్రి మన స్వర్ణాంధ్రప్రదేశ్ బిడ్డ మరియు అన్నా వెనకెళ్ళన్నా వెనకెళ్తే వెనక్కి వీషేపుకి వచ్చాను. 17వ తారీఖున చేయాలని మనం ప్రకటించాం. అనివార్య కారణాల వల్ల స్వామి ఆ రోజేమో ఆయన అనుమతి లేకుండా ఈ అక్షయ తృతీయ రోజున మరి ఈ ఆలయంలో చేసేటువంటి భాగ్యం ఈ రోజు
டேய் மண்டியாலா அடிக்கணும்ண்ணா நல்லா இருப்பா ஆமா அப்படியே கொஞ்சம் பின்னாடி தான் போயாங்கம்மா எங்க நீ தள்ளி போ இல்ல நல்லா தானே ஜனங்க